దేవుని పరిచయం చేస్తున్నారు. దేవుడు ఇప్పుడు మనము ఆత్మీయంగా సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా. కనిపిస్తున్నాం, ప్రార్థన చేద్దాం. తగిన ప్రభువుని నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా యొక్క మధ్యాహ్న సమయంలో ఈ సన్నిధానంలో కూడి ప్రభువుని సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చినటువంటి ధన్యత బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభావం నా బిడ్డలతో ఏమైతే మాట్లాడబోతున్నామో దేవాన్ని మాట్లాడండి. ఎందుకంటే మీ మాటలు మాకు ప్రయోజనం, మీ మాటలు మాకు ఆశీర్వాదం. ఈ లోకంలో ఎన్ని మాటల ప్రభావం నీ మాట మాకు లేకపోతే ఎందుకు పనికిరావుతుంది. ఈ మాటలు దయచేసి ఈ దినాన్ని మమ్మల్ని అందరితో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. బలమైన కార్యం శక్తి సంతోషపడుతున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఏస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఈ దినాన్ని ఈ మధ్యలో ఉండడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. బట్టి నేను పేరు చూపిస్తున్నాను. హల్లెలూయా. నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు సాంబయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఎంతమంది రెడీగా ఉన్నారు? అల్లు చెప్పండి, ఒకసారి నమ్మండి. పక్కన చూసి నమ్మండి, అనుకోండి. హల్లెలూయా. దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడు ఈ దినాన్ని మనందరినీ కదిలించబోతున్నాడు. దేవుడు మనల్ని సంధించబోతున్నాడు. దేవుడు మనల్ని ఆశ్రయించబోతున్నాడు. ఈ దినాన్ని దేవుడి యొక్క సన్నిధానంలో దేవుడు మనం చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. గడిచిన నెలలో శ్రీలంక ప్రయాణానికి దేవుడు నాకు సహాయం చేశాడు. నేను అనుకోలేదు దేవుడు నన్ను శ్రీలంక తీసుకెళ్తారు, నేను ఆలోచించలేదు. ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చాను, రెండోసారి కోవిడ్ తర్వాత 2 సంవత్సరాలు ఎక్కడ పడలేదు. యాక్చువల్గా నేను కూడా వెళ్తూ ఉంటాను అనేక ప్రాంతాలు, దేశాల్లో వాటిని చెప్పడానికి వెళ్ళుకోవడానికి. ఈ 2 నెలలు కోవిడ్ కాబట్టి దొరకలేదు. వీసా ఫ్లైట్స్ కూడా ఆగి అప్లై చేసినప్పుడు వీసా అప్లై చేసిన వెంటనే వీసా వచ్చింది. వీసా వచ్చింది అని అంటే అన్ని ప్రయాణాలు సరిపడుకొని అన్ని వస్తువులు కూడా అన్నీ చేసేసి బయలుదేరడం జరిగింది. అది వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చాలా చిన్నగా ఉన్నాయి. అయినా దేవుడు బాగా నన్ను వాడుకున్నారు. అన్ని చర్చలు క్లోజ్ అయిపోయినా నేను వెళ్ళినటువంటి చర్చ్ మాత్రం క్లోజ్ అవ్వలేదు. దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏ పరిస్థితులైనా దేవుడు వాడుకున్నాడు. ఏ పరిస్థితులైనా దేవుడు వాడుకుంటాడు. ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు మనల్ని కొట్టగలడు. దేవుడు మనతో సంధించగలడు. దేవుడు మనతో మాట్లాడగలడు. మనం సిద్ధమైతే దేవుడు మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏజ్ పరిమితి లేదు, చదువు పరిమితి లేదు, తర్వాత ఉద్యోగ పరిమితి లేదు. అర్హతలు ఏమి లేకపోయినా దేవుడు మనల్ని వాడుకోగలిగిన సమర్థుడు. ముసలివాళ్ళైనా, యవనస్తులైనా, చదువుకులైనా దేవుడు వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన సిద్ధంగా అయితే దేవుడు మన ద్వారా వాడుతున్నాడు. దేవుడు మన వాళ్ళగా వాడుతున్నాడు. అనేక ప్రాంతాల్లో దేవుడు వాక్యం అందించాడు. దేవుడు సాయం చేశాడు. క్షేమంగా మళ్ళీ మధ్యకి రావడానికి దేవుడు సాయం చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. అది దినాడు ఇప్పుడు మాట మనం విందాం. సంఘం ఎలా ఉండాలి, అలాగే సంఘం ఎట్లాంటి గుణగణాలు కలిగి ఉండాలి ఒకసారి మనకు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ చదువుతాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ. మనకందరికీ బాగా తెలిసిన మాట.
చూద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యభాగం మనం చదువుకున్నాం కదా. ఏం చదవం? మళ్ళీ చదవం ఒకసారి. నేను చదవలేదు, నేను అడిగితే ఎగ్జామ్ టైం అని అడుగుతాను. మీరు అందిస్తే మీరు అపోస్తలుల బాధ ఏంటో మనకు అందరికి బాగా తెలుసు కదా. సహవాసం ఉండదు, రొట్టె విడిచిటను, ప్రార్థన చేయగలను, ఎడతెగక ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. వారు అపోస్తలుల బాధ ఏంటో సహవాసమును, రొట్టె విడిచిటను, ప్రార్థన చేయగలను, ఎడతెగక ఉన్నారు. సంఘం అభివృద్ధి పొందాలంటే ఈ దినాన్ని సంఘం ఎలా ఉండాలి అనే విషయాలు నేను చెప్పబోతున్నాను. గతించిన 2 నెలల క్రితం దేవుడు ఇచ్చిన ఈ వాక్యం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి సందేశాన్ని నేను మీకు తెలియజేస్తాను. సంఘస్థులు ఎలా ఉండాలి, దేవుడి యొక్క బిడ్డలు ఎలా ఉండాలి, దేవుడి యొక్క సంఘం ఎలా ఉండాలి, ఎలా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో చాలా చాలా రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు, రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు, రకరకాల భిన్నాభిప్రాయాలతో కలిగి ఉన్న వారు ఉంటారు. కానీ సంఘ బిడ్డలుగా మొట్టమొదట మనము ప్రార్థించే సంఘంగా ఉండాలి. మొట్టమొదట నేను చెప్తున్నాను, ప్రార్థించే సంఘంగా ఉండాలి. ఏ చర్చ్ మస్ట్ బి ఏ ప్రేయింగ్ చర్చ్. సంఘము ప్రార్థించే సంఘంగా ఉండాలి. ఏ సంఘం అయితే ప్రార్థన చేసే సంఘంగా ఉంటుందో వారి సంఘం ఆశ్రయించబడుతుంది. ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తారో వారిని దేవుడు దీవిస్తాడు. ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తారో వారి ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తారో వారిని దేవుడు స్వస్థపరుస్తాడు. ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తారో వారి సంఘాలు, పెద్ద సంఘాలు ఉంటాయి, 1 ఉంటే 2, 2 ఉంటే 3, 3 ఉంటే 4, 4 ఉంటే 8, ఇంకా సంఘాలు పెరుగుతూ ఉంటాయి. సంఘం కానీ ప్రార్థన చేయకపోతే ఉన్ని సంఘం పడిపోతారు, ఉన్ని సంఘం ఎత్తేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రార్థించేటువంటి సంఘస్థులు కావాలి, ప్రార్థించేటువంటి సంఘస్థులు ఉండాలి, ప్రార్థించేటువంటి బిడ్డలుగా ఉండాలి, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఎంత డబ్బు ఉందని ఎవరు అడగరు, ఎంత ఆత్మీయస్థితి నీకు కలిగి ఉందని అడుగుతారు. నువ్వు ఎంత ప్రార్థన పరుగా చూస్తారు, నువ్వు ఎంత అభిషేకంతో నింపబడిన వారు చూస్తారు. చుట్టుపక్కల వారందరూ కూడా ప్రార్థించే వ్యక్తిని ఎక్కువగా ఇష్టపడతారు, ప్రార్థించే వారిని దేవుడు కూడా వాడుకుంటాడు. కాబట్టి ప్రార్థించే వ్యక్తులుగా మనము చర్చ్ మస్ట్ బి ఏ ప్రేయింగ్ చర్చ్. అయితే అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో వారు ప్రార్థన చేయలేదను ఎడతెగక. ఉదయ కాలంలో ప్రార్థన చేస్తున్నారు, సాయంకాలం ప్రార్థన చేస్తున్నారు, ఇంటింటో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన పెడుతుంటే చాలా మంది అంటారు, ఏంటంటే ప్రతిసారి ప్రార్థన ఏంటి, బుధవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన, నీకు ఇదే పని పనిలేదు నీకు అని అనుకుంటారు. కానీ ప్రార్థన చేస్తేనే కార్యాలు జరుగుతాయి, ప్రార్థన ద్వారానే కార్యాలు జరుగుతాయి. త్రూ ప్రేయర్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. ఆయన ప్రార్థన ద్వారానే సమస్తం సాధ్యం. దేవుని సన్నిధిలో ప్రారంభంలో మాట అంతే. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు కూడా దెయ్యం పట్టిన స్త్రీని నిలబడడానికి, దెయ్యం పట్టిన వ్యక్తిని నిలబడడానికి శిష్యులు వెళ్తారు. శిష్యులు వెళ్ళి ప్రార్థన చేస్తారు. దానికోసం పెంచాలి. సో ఆ శిష్యులు కూడా ప్రార్థన చేయడానికి వెళ్తారు. ఆ రాత్రి ఎంత ప్రార్థన చేస్తారేమో తెలియదు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తారేమో తెలియదు, ఎంతసేపు ప్రార్థన చేసి ఉంటారేమో తెలియదు. అప్పుడు ఆ యొక్క దెయ్యం పట్టిన స్త్రీని నిలబడలేకపోతారు. ఎవరు? శిష్యులు. యేసుప్రభు శిష్యులు ఎంతమంది? 5,000. అది చెప్పండి, ఎంతమంది? అయితే ఆ 10 మంది కూడా ఆ శిష్యులు నిలబడలేకపోతే అప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి దేవుని దగ్గర వచ్చి అడుగుతారు, ప్రభా ఎందుకు ప్రభు మేము దెయ్యం నిలబడలేకపోయాము. అప్పుడు యేసుప్రభు అంటారు, ప్రార్థన వల్ల మాత్రమే ఇలాంటిది వదులుకోట అసాధ్యం అంటారు. సో ప్రార్థన వల్లనే దెయ్యపు శక్తుల నుంచి, దురాత్మ శక్తుల నుంచి, చీకటి శక్తుల నుంచి, అలాంటి పరిస్థితి నుంచి మనం బయటికి రావాలంటే, పోగొట్టబడాలంటే, ఆశ్చర్య కార్యాలు జరగాలంటే, బలమైన కార్యాలు జరగాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థించే వారు కావాలి.
ఒక గంట ప్రార్థన చేసి, ఓ 10 నిమిషాలు ప్రార్థన చేసి, ఓ రాత్రంతా ప్రార్థన చేసిన ఫీలింగ్ మనకి. 10 నిమిషాలు ప్రార్థన చేస్తే అమ్మో అయిపోయింది అనుకోండి కదా. ఒక అరగంట ప్రార్థన చేసి 2 గంటలు ప్రార్థన చేసినట్టు మనకు అనిపిస్తుంది. అమ్మా బయట ఉన్న వాళ్ళు వినాలి, బయట ఉన్న వాళ్ళు మాట్లాడండి. ప్రార్థన చేసేవారు కావాలి, ప్రే చేసేవారు కావాలి. ఆ ప్రార్థన చేసేవాడు నువ్వే అవ్వాలి, ప్రార్థన చేసేవాడు నీవే అవ్వాలి. ఎవరో ప్రార్థన చేస్తారు, మా అమ్మ ప్రార్థన చేస్తుంది, మా నాన్న ప్రార్థన చేస్తున్నాడు కాదు, నీవే ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు, నీ ద్వారా ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. నువ్వు నడిచి వెళ్తుంటే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, నువ్వు వెళ్తూ ఉంటే నీ నీడ చూసి బాగోతుంది. ఆనాడు ఏమైతే అవకాశం కార్యాలు ఏమైతే నీడ పడి స్వస్థ వచ్చిందో అదే కార్యం ఈ ద్వారా జరుగుతుంది. ఎప్పుడంటే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, నువ్వు దేవస్థానంలో వాక్యం వెళ్ళే వ్యక్తిగా ఉంటే, కన్నీరు ఖర్చు వ్యక్తిగా ఉంటే. మనం ఏమంటారు, భాస్కర్ ప్రార్థన చేయండి, భాస్కర్ కబ్జెట్ పాలిని మనం ప్రార్థన చేయం, చక్కగా పడుకుంటారు. అయ్యో ప్రార్థన చేయండి అని అడుగుతారు. నథింగ్ విల్ హ్యాపెన్ అన్లెస్ యు ప్రే, నథింగ్ విల్ హ్యాపెన్. ప్రార్థన చేయడం ఏం జరగదు. మన జీవితంలో మనం ప్రార్థన చేయకుండా దేవుడే కార్యం కూడా చేయలేదు. మనం ఫస్ట్ సిద్ధపడాలి, మనం ఫస్ట్ రెడీ అవ్వాలి, మనం ఫస్ట్ లేవాలి. ఉదయం నీవే లేవాలి, ఉదయాన్నే మనమే లేచి దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ భర్త ప్రార్థన చేయదు, నీ భార్య ప్రార్థన చేయదు. నువ్వే లేకపోతే నీ భార్యని ప్రార్థన చేయదు. మనమంతా లేకపోతే మన దేవుడు లేకలేదు. వాళ్ళు అసలు స్వామి లేదు. మనమే ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి, మనమే దేవుడి సన్నిధిలో వాక్యం వ్యక్తులుగా ఉండాలి, మనమే దేవుడి సన్నిధానాన్ని నింపబడేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ప్రార్థన ఉండదు, వెళ్ళిపోతాం డ్యూటీ. ఏ డ్యూటీ ఉందో మరి, ఏంటా డ్యూటీ అంటే తినడం, అదే డ్యూటీ. ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. ఎక్కడెక్కడో మాట్లాడడానికి ఇష్టపడతారు, ప్రార్థన చేయడానికి మాత్రం ఇష్టపడరు. మనం ఉపరాధకులు అన్నింటి రాదు, జీవితాలు ఆశించారు. ఉపాసనాలు అన్నింటి రాదు, భోజనం రాదుగా. ఓహో ఎప్పుడు తిండి తిన్నానంటే ఈ భాష ఎప్పుడు పెట్టలేనంటే రెడీగా. ప్రార్థన చేసే వ్యక్తులు కావాలి, ప్రార్థన కోసం పరిగెట్టాలి, దేవుడి కోసం పరిగెట్టే వ్యక్తులు కావాలని దేవుడు చూస్తున్నాడు. అలాంటి మాత్రమే దేవుడు ఈ దినాన్ని వాడుకొని చూస్తున్నాడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ రెడీ, గాడ్ విల్ యూజ్ యు. దేవుడి సన్నిధిలో నువ్వు రెడీగా సిద్ధపడితే, ప్రార్థన కోసం పరిగెత్తితే దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. నువ్వు రెడీగా అవ్వకుండా, ప్రార్థన సిద్ధపడకుండా, ప్రార్థన పరిగెట్టకుండా అంత అయిపోయిన వస్తారండి చాలా మంది భక్తులు. చాలా మంది పాటలు అయిపోయి, వాక్యం అయిపోయి, శుద్ధాలు అయిపోయి, కొంతమంది భక్తులు లాస్ట్ ఆనందం ప్రారంభం వస్తారు. మీకు తెలుసా, లాస్ట్ ప్రారంభం కూడా వస్తుంటారు. ఎందుకంటే ఆ బాబు చెయ్యాలండి, ఆ బాబు చెయ్యితే బాబు అవుతుంది, అందుకు వస్తాడు. ఒక పాట రాదు, సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది, ఒక పాట కూడా రాదు, ఒక వాక్యం కూడా రాదు. ఎందుకు వస్తారో లేదు, ఎందుకు వెళ్తారో తెలియదు. అలా ఉండే వ్యక్తుల కోసం దేవుడు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అలాంటి వాడి కోసం దేవుడు వాడుకోవాలని ఇష్టపడలేదు. నువ్వు ఎలాంటి వాడిని దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడంటే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటావు. ఇక్కడ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నావు. సంఘము ప్రార్థించే సంఘముగా ఉండాలి, ప్రార్థించే భక్తులుగా ఉండాలి, ప్రార్థించే వారితో దేవుడు కార్యాలు ఏమనిస్తాడు. అపోస్తలకార్యం 2వ అధ్యాయంలోనే 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. అపోస్తలకార్యం 12వ అధ్యాయం 5వ వచనంలో, 12వ అధ్యాయం 5వ వచనంలో మాట మాట్లాడాలి, చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైన అతని కొరకు అత్యాసక్త దేవునికి. పేతురు చెరసాలలో ఉన్నాడంట. సంఘం ఎలా ఉందట, అత్యాసక్తితో ప్రార్థన చేసేట్టున్నాడు. పాస్టర్లు చెరసాలలో ఉన్నారు, సంఘం ఏం చేస్తుంది, అత్యాసక్తితో ప్రార్థన. దేనికి, అయ్యా మా పాస్టర్ వాడుకోనండి, అయ్యా మా సేవకుని వాడుకోదండి అని చెప్పి మిమ్మల్ని ఎందుకంటే అత్యాసక్తితో ప్రార్థన. ఈ దినాన్ని ప్రార్థన చేసే వ్యక్తులు మాత్రమే కాదు, అత్యాసక్తితో ప్రార్థన చేసే వ్యక్తులు కావాలి, ఆసక్తితో ప్రార్థన చేసే వ్యక్తులు కావాలి. అలాగే యాకోబు 5వ అధ్యాయం కూడా అక్కడ కూడా రాయబడ్డాడు. ఏలియా మనవాడి సంబంధాలు మనసునే, కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ వస్తుంది. ప్రార్థించే వ్యక్తులు ఈ దినాన్ని
లేదైపోవాలి, సమానంగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని సరిపడడం సంఘంగా ఉండేవాడి కోసం దేవుడు చూస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయకుండా ఆశ్చర్యకార్యాలు జరగవు, ప్రార్థన చేయకుండా అద్భుత కార్యాలు జరగవు, ప్రార్థన చేయకుండా దేవుడికి ఏ ఆశీర్వాదమైన దీవెన కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. ప్రార్థించే వ్యక్తిగా ఉంటే అప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. నువ్వు నడిచి వెళ్తున్నప్పుడు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, వస్తున్నప్పుడు అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. నువ్వు ఎక్కడ అడుగు పడితే అక్కడ ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటే హల్లెలూయా. ఒక అద్భుతం చెప్తాను. నేను శ్రీలంక నుంచి వస్తున్నాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. నా ఫ్లైట్ కరెక్ట్గా 1:45 మధ్యాహ్నం 1:05కి వెళ్ళాను. చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్ 2-3 గంటల ముందు ఉండాలి, చాలా లేట్ వెళ్ళాను. వర్షం భయంకర వర్షం అంటారు. 6-7 గంటలు ప్రయాణం చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. టెన్షన్ వస్తుంది, ఏం చేయాలని అర్థం అవుతుంది. నాతో వచ్చిన పాస్ గారికి మళ్ళీ బాగా అని చెప్పాను. అంటే పలుగెట్టుకుని వెళ్ళి ఆ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి నా లగేజ్ బ్యాగ్ ఇచ్చాను. లగేజ్ బ్యాగ్ ఇవ్వగానే, సార్ మీరు ఒక ఫామ్ ఫిల్ చేయాలని అన్నారు. ఏం ఫామ్ ఫిల్ చేయాలి బాబు చెప్పంటే, ఒక ఫామ్ ఫిల్ చేయాలని వెబ్సైట్ ఇచ్చాడు. మొత్తం అనుకున్నాను, మొత్తం అవట్లేదు. నా కోవిడ్ సర్టిఫికేట్ దాంట్లో యాడ్ చేయండి. 1:20 అయిపోయింది, 1:30 అయిపోయింది, 1:40 నా ఫ్లైట్ అవుతుంది. ఎలా ఉంటుందో చూడండి. అది ఆ ఫ్లైట్ మిస్ అయితే అర్జెంట్గా మర్యాదగా 4,000 పెట్టాలి. అప్పుడు ఇంకో ఫ్లైట్ దొరుకుతుందా ప్రార్థన చేస్తుందా, ఏం ప్రభా ఎంత వస్తే నా అద్భుతం చేయ ప్రభా ప్రార్థన చేస్తున్నాను. ఆ టెన్షన్లో ఏం మాట్లాడుతున్నాను తెలియట్లేదు. తెలుగు రావట్లేదు, ఇంగ్లీష్ రావట్లేదు, అక్కడ తమిళ రావట్లేదు. చెమట ఇక్కడ మాత్రం ఫుల్ తడిపోయాను. ఆయన అయిపోతున్నాం దగ్గర అందరూ అయిపోయారు. నా కోసం అనౌన్స్మెంట్ వస్తుంది. దేవా ఎంత గొప్ప దేవుడు ప్రభా, నేను ప్రార్థన చేస్తున్నాను, అలా ప్రార్థన చేస్తున్నాను, అవట్లేదు వస్తున్నాను. ఆల్మోస్ట్ 40 సార్లు నేను ట్రై చేసి ఉంటాను. నా యొక్క సర్టిఫికేట్ ఎంత టెన్షన్ ఉంటుందో ఆలోచించాను. ఎందుకంటే డాడీ కూడా టెన్షన్ పడుతున్నాను. ఏంటి ఇంకా మెసేజ్ చేయలేదని. యాక్చువల్గా 1 అవర్ ముందే మెసేజ్ వస్తుంది, ఎక్కువైనా వస్తానండి. అలాగే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలనుకుంటే మెసేజ్ ఆయన టెన్షన్. అక్కడ మాస్ గారు బయట ఉన్నారు, ఆయన కూడా టెన్షన్. ఆయన కూడా మెసేజ్ చేయలేదు, వెళ్ళిపోయిన బాగా చెప్పారు కానీ ఎక్కిసారని ఆయన కూడా చెప్పాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక అద్భుత కార్యం చేసుకుంది. సడన్గా ఒక ఆఫీసర్ గారితో దేవుడు మాట్లాడాడు. ఆఫీసర్ గారు సార్ మీరు సరే రండి అన్నారు. వెళ్ళాను. వెళ్తే మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా పంపించండి, మీరు చెన్నైలో దిగుతాడు కదా, నేను మీ ఈమెయిల్ కూడా మీరు హ్యాపీగా వెళ్ళిపోండి సార్ అన్నారు. ఓకే సరే పదనండి. ఆయన అడుగుతున్నాను, నేను పరిగెడుతున్నాను. ఫాస్ట్గా నడుచుకుని వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత లాస్ట్ చెకింగ్ ఫ్లైట్లోకి వెళ్ళే ముందు చెకింగ్లో సిస్టర్ గారు అన్నారు, ఆయన నాట్ గోయింగ్ టు సర్వ్యూట్ ఇండియా అన్నారు. నేను పంపించిన ఇండియాకి, ఎందుకంటే అది అవ్వలేదు పంపించాను. మళ్ళీ చాలా బాగా అనిపించింది. నా బ్యాగ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, అది ఇదే అయిపోతే నేను తెచ్చేయకపోవా అని ఏమైనా తెలియదండి. దేవుడు అద్భుత కార్యాలు నమ్మకం తెలుసా. దేవుడు మన హృదయంలో ఏం జరుగుతుందో దేవుడికి ముందు తెలుసు. హల్లెలూయా. దేవుడు ఆయనతో మాట్లాడి ఆ పక్కన ఆపేసి పంపించాలని చూసుకున్నాను. పంపించి ఎలాగ నేను వెళ్ళి కూర్చోనా, బయట కూర్చున్నాను. డోరేసి హల్లెలూయా. బయట డోరేసి బయట ఒకసారి డోరేసి మినిస్టర్ కానీ దేవుడు అద్భుత కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ప్రార్థిస్తే వెంటనే జవాబు దయచేసేది. మనం ఏం చేస్తామంటే ప్రార్థన ఒకటే చేయం, ప్రార్థన ఒకటే చేయం, అన్నిటికీ పరిగెడతాం. ఆఫీసులు పెట్టుకోవడానికి పరిగెడతాం, డాక్టర్ దగ్గర పరిగెడతాం, ఈ డాక్టర్ ఆడాడతాం, ఈ డాక్టర్ ఎక్స్పోర్ట్ కాకపోతే వైజాగ్ కాకపోతే విజయనగరం కాకపోతే శ్రీకాకుళం కాకపోతే ఇంకా ఇంకేదో బెంగళూరు చెన్నై వెళ్తూనే ఉంటాం. కానీ అసలైన వ్యక్తులు మన దినాన్ని దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ప్రార్థించే వ్యక్తుల కోసం దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థించాలి, దేవుడితో కన్నీరు కాచి మాట్లాడించాలి. సంఘం ప్రార్థించే సంఘంగా ఉండాలి, కన్నీరు కాచి సంఘంగా ఉండాలి. దేవుడి
సన్నిధానం వెళ్తాం. దేవుని సన్నిధానం వెళ్తాం. సంఘము దేవుని సన్నిధానాన్ని వెతికే సంఘము ఉండాలి. మొట్టమొదటి పాయింట్ చెప్పాను, దేవుని సంఘాన్ని వెతికేటువంటి సంఘముగా ఉండాలి. రెండో పాయింట్ చెప్తున్నాను, మన సంఘం ఆరాధించే సంఘంలో ఉండాలి. మన సంఘం ఏమంటారండి? దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తే దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు మనం చూస్తాం. అదే రెండవ కీర్తన, అదే అపస్కారంలో రెండో అధ్యాయం 46 చదవండి. అపస్కారం 2వ అధ్యాయం 46 చదవండి. 246 వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో చాలు దేవుని స్తుతించు. వారు ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తున్నారు. మన చర్చ్ ఆరాధించే చర్చిగా ఉండాలి. మన చర్చ్ ఆరాధన చేసేటువంటి చర్చిగా ఉండాలి. ఎవరైతే ఆరాధన చేస్తారో వారి ద్వారా సంఖ్యలు సైతం వీడిపోతాయి. అందుకోసం నువ్వు ఆరాధన చేయాలి. అందుకోసం మనం ఆరాధన చేయాలి. ఆరాధన చేయడం అంటే అలా ఉంటారు, ఎన్ని కొంటలు తెలిసి చెప్పండి అలా అంటారు. దేవుడి సన్నిధిలో గట్టిగా దేవుని ఆరాధన చేయాలి. గట్టిగా దేవుని సన్నిధిలో మోకరించాలా. గట్టిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. గట్టిగా నోరు తెలిసి చేతులు అన్ని కూడా ఫ్రీగా దేవుని సన్నిధిలో చెప్పాలి కదా. బయట కూడా ఎలా డ్యాన్స్ వేస్తున్నారు అలాగే తెలియదు. అది ఒకే ఒక్కనే ఊడిపోతున్నాయి కూడా అది తెలియట్లేదు. అలా డ్యాన్స్ చేస్తారు. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంటే సిగ్గుపడుతుంది. అయ్యో నా సిగ్గండి, నన్ను కలకండి, నన్ను డ్యాన్స్ చేయనివ్వకండి, దేవుని సన్నిధిలో నాట్యం చేయనివ్వకండి. అయ్యో గట్టిగా నేను స్థుతించలేదు, నాకు నోరు అప్పుడే నోరు వచ్చాను, అప్పుడే నోట్లో ఏదో అయిపోతుంది. అనుకోవాలని అడుగుతాం. ఎక్కడ కాలేజ్ దగ్గర, వ్యాపారం దగ్గర, లేదా బయటికి ఆడినప్పుడు భక్తితో భలే బయటికి ఆడుతారండి. చర్చిలో బయటికి ఆడాలంటే దేవుడితో బయటికి ఆడతాం. దేవుడితో మాట్లాడే వ్యక్తులు కావాలా. మన సంఘం ఆరాధన చేసే వ్యక్తులు ఉండాలి, స్తుతించే వ్యక్తులు ఉండాలి, కనపరిచే వ్యక్తులు ఉండాలి. అందరూ కూడా దేవుని ఆరాధన చేస్తుంటే దేవుడు మహిమ దిగి రావాలి. హల్లెలూయా. అందరూ ఒక మీటింగ్ వెళ్ళాం. అక్కడ అందరూ ఒక్కసారి ఆరాధన చేస్తున్నారండి. అందరూ గొప్ప మహోన్నతులు అయిపోతుంది. అందరూ ఆరాధన చేసి దేవుని సన్నిధానం చేస్తున్నారు. అలాగే దేవుని సన్నిధిలో ఆరాధించే వ్యక్తులు ఉండాలి. దేవుని స్తుతిస్తుంటే అక్కడ అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 3వ వచనం మనం చూస్తాం. అప్పుడు ప్రతి వానికి చదవండి, ప్రతి వానికి అందరూ చదవండి. అప్పుడు ప్రతి వానికి అందరూ చెప్పండి. అప్పుడు ప్రతి వానికి అందరూ చెప్పండి అమ్మా. అప్పుడు ప్రతి వానికి భయం కలిగింది. ఇప్పుడు మనమంటేనా, మనమంటే మన దారికే భయం లేదు, మనమంటే మన భర్తకే భయం లేదు, మనమంటే మన పిల్లలకి అసలు భయం లేదు. ఇంటికి వెళ్తే అనుకోలేదు. ఎందుకో తెలుసా? మనమే చేస్తాం, మనమే ప్రార్థన చేయాలి, మనమే దేవుని ఆరాధన చేయాలి. మనం ఎలా నడుచుకుంటే వారు అలాగే నడుచుకుంటారు. మనం ప్రార్థించడానికి వచ్చామా, వారు కూడా ఖచ్చితంగా ప్రార్థించడానికి వస్తారు. మన ఇంట్లో ఎంత కార్యం చెప్పారు, కుటుంబ ప్రార్థన మనం చేసామా, వాళ్ళు కూడా ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన చేస్తారు. ఒక రోజు అప్పుడు అర్థం అవుతాం. ఏమవుతుంది? ప్రార్థించే సంఘంగా ఉండాలి, ఆరాధించే సంఘంగా ఉండాలి, స్తుతించే సంఘంగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క సన్నిధానంతో మనం నింపబడతాం. హల్లెలూయా. దేవుని అభిషేకంతో నింపబడతాం. మనం నడిచి వెళ్తుంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. మనం నడిచి వెళ్తుంటే ఆశ్చర్యకాలు జరుగుతాయి. ఫస్ట్ కార్యాలు జరుగుతాయి. చెయ్యేసిలా ప్రార్థన చేస్తున్నా ఏసులో వస్తుందా పడుగు కాకంటే అంత వస్తుంది. ఇప్పుడు 10 మంది అలా ఊపి పడరు ఈ పంట అది దోతుంటే ఆయన పంట ఈయనేది దోతుంటాడు. అది కాదు, ఒక్క మాటతో దేవుడు వస్తారు, ఒక్క మాట దేవుడి కార్యాలు జరుగుతాయి. అలాంటి అభిషేకం మీద ఉండాలి, అలాంటి సన్నిధానం మీద ఉండాలి, అలాంటి యొక్క దేవుని ప్రసన్నతను నింపబడి నడిచి వెళ్తుంది. సార్ నువ్వు చూస్తే కదా ఇప్పుడు సంతోషం. హల్లెలూయా. ఎవరైతే నమ్ముతారో వారి ద్వారా కార్యాలు జరిగితే హల్లెలూయా. నడిచి వెళ్తుంటేనే దేవుడికి కొంచెం భయం వస్తుంది.
తిరుగుతూ అవుతా ఉంటాడు. ఎలాగేస్తాం ఎక్కడైనా అంతే. శ్రీలంక అయినా, మలేషియా, అమెరికా అయినా ఎలాగ ఉంటుంది. వాక్యం అంటే 10 మందికి సోపు రాయాలి అలాగా, 10 మందికి ఇలాగా సోపు రాసి వాళ్ళకి ఏం చేసి పాలిష్ చేసి ముచ్చగిస్తే కాదు. దేవుడి సన్నిధిలో బలమైనటువంటి వ్యక్తిగా ఉండాలంటే వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా, భయం కలగాల, దైవ భయంతో ఉండాలా. అప్పుడు దేవుడి కార్యాలు మన జీవితంలో మనం చూపిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘం ప్రార్థించే సంఘంగా ఉండాలి. రెండోది ఆరాధించే సంఘంగా ఉండాలి, స్తుతించే సంఘంగా ఉండాలి, దేవుడి సంఘం కనపరిచే సంఘం. ఏంటి ఆ భాస్కర్ ఉన్నారండి, ఆ భాస్కర్ చర్చి బాగా ఆరాధన చేస్తున్నాం అని చెప్తున్నాడు కదా. ఏదో వచ్చాను ఎవరైనా చూసారండి, చాలా ప్రార్థన చేస్తారండి, చాలా ఆత్మీయులండి అని చెప్పగలరు. ఆ సంఘంకి వెళ్ళాను కదండి, అలా అడిగి తిరుగుతారండి, అసలు వాక్యమే వినరండి అని అనుకోడు. ఇక్కడ సన్నిధిలోకి వచ్చిన తర్వాత, ఈ సన్నిధిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి లేదు. దేవుడి సన్నిధిలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు, లాస్ట్లో మళ్ళీ వెళ్ళాలి. అర్థమవుతుందా? ఎంత మాట ఇష్టపడకూడదు. దేవుడి వాక్యాన్ని వినాలా, దేవుడి అభిషేకంతో నింపబడాలా. దేవుడి వాక్యం వింటుండే కానీ స్వస్థ వస్తుంది. ఐ రిలీజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే యేసునామములో మీరు స్వస్థపడండి. ఇప్పుడే ఎవరైనా ఆలోచించుకుంటే ఇప్పుడు యేసునామములో స్వస్థత జరుగుతుంది కాకండి. దేవుడి వాక్యం వింటుండే కానీ స్వస్థ వచ్చారు, వింటుండే కానీ విమోచన వచ్చారు, వింటుండే కానీ స్వస్థ వచ్చారు, వింటుండే కానీ దెయ్యం శక్తి నుంచి పారిపో. ఏదో భాషలో మళ్ళీ ప్లాన్ చేసేటట్టు కాదు. నువ్వు సిద్ధపడాలి. ఫస్ట్ నువ్వు ఎలా చేయాలి దేవుడి వాక్యాన్ని. ఆయన వాక్యం ద్వారా స్వస్థ వచ్చు. ఆయన వాక్యం బయలు పెట్టిన వారికి వెలుగు కలిగాడు. ఆయన వాక్యం వస్తున్నానే స్వస్థ వచ్చారు. అంతేగాని వచ్చి మరి ప్రార్థన చేసి అర్థం దేవుడు అభిషేకం చేసి చేసుకోవాలి. అవును తండ్రి, ఈ మాట నాకు వస్తుంది, అవును తండ్రి వాక్యం నాకు వస్తుంది అని చిత్తపడి కలిగి ఉంటారు. అలాంటి ప్రార్థన పద్ధతులు ఉంటే, అలాంటి వాక్యాన్ని మనం నింపడితే దేవుడు మనకు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మన చర్చ్ ఇచ్చే చర్చ్గా ఉండాలి. ఏ చర్చ్ మస్ట్ బి ఏ గివింగ్ చర్చ్. ఏ చర్చ్ అయితే ఇచ్చే సంఘంగా ఉంటుందో వారి ద్వారా అనేక సంఘాలు నిలబడతాయి. ముఖ్యంగా మనం ఫస్ట్ ఆశ్రయించబడతాం. మనం దీవించబడాలన్నా ఇవ్వండి, దీవించబడాలన్నా దేవునికి ఇవ్వండి. ఇదో అయ్యగారు చెప్తున్నారు, సాక్షి చేస్తాను అడిగేవాడి చుట్టుపడి ఇవ్వండి, ప్రతి దానికి ముందు ఉండండి. అలా ఆయన ఇస్తాను నేను ఇస్తాను అని అనుకుంటాను. అమ్మని అందించలే, అవి అందించవా, ఇది నేనే అందిస్తాను అందొద్దు. వదిలితే వాడు వందే వస్తుంది. నీకు 200 ఇచ్చావు అనుకో, 400 రావచ్చు, 500 రావచ్చు, 4000 రావచ్చు. అంతే ఏం వస్తాయి కూడా. సో ఫస్ట్ మనమే ఇవ్వాలి. సో చర్చ్ మస్ట్ బి ఏ గివింగ్ చర్చ్. మన సంఘం ఇచ్చే సంఘంగా ఉండాలి, దేవుడి సంఘం ఇచ్చే సంఘంగా ఉండాలి. మనకు బాగా తెలుసు కదా, కీర్తన 100 కీర్తన 4 వచనంలో ఉంది మాట. ఏ మాట రాసింది? హృదయదారులను చెల్లించు. చూడండి చూసామండి కీర్తనలో 100 కీర్తన 4వ మాట చదవండి. హృదయదారులను చెల్లించు, ఆయన గుమ్మములో హృదయదారులను చెల్లించు. దేవుడి సన్నిధిలో ప్రవేశించాలి, దేవుడి సన్నిధిలో వాక్యించాలి. మామూలుగా రాకండి దేవుడి సన్నిధి. ఎప్పుడైనా గమనించారా? హిందువులు దేవాలయం కింద వచ్చారు కదా, ఈరోజు నాకు పండుగ నిజంగా వెళ్ళకూడదు. ఓహో ఒక్కొక్కరు వాళ్ళ చేతుల్లోనే అది చిన్న సంచారం ఉందండి. సంచా ఆ సంచలో ఉల్లిపాయలు, కొబ్బరికాయలు, ఉదొద్దులు, అరటిపళ్ళు, మళ్ళీ మరి సార్కి ఏ సార్ పూజ చేసే సార్కి దక్షిణకి డబ్బులు, పూలు ఏంటంటే అరసులు, ఊర్లు, బ్యాగులు ప్రత్యేకంగా మన దేవుడు నిజమైన దేవుడు ఎప్పుడు అలా రాకండి. దేవుడి సన్నిధికి నీవు ఉన్న దాంట్లో పట్టుకుని రా.
నాకు దగ్గర ఏం డబ్బులు లేదు, ఓపెన్ చేసి చూస్తున్నా పర్సులో ఏం లేదు. అప్పుడు వాచ్ ఇచ్చాను, మొత్తం వాచ్ కొనుక్కున్నానండి, బాగా ఇష్టమైంది. అమ్మా కొత్తగా వాచ్, ఈ వాచ్ కొనుక్కొని ఎంతో ఆ వాచ్ 1500, మొత్తం వాచ్ సీన్ వాచ్ అలా తీసుకెళ్ళి పాస్ గారు దిస్ ఇస్ ఎ గిఫ్ట్ ఫర్ మీ, బ్లెస్ మీ అని చెప్పి ఇచ్చిన. ఎందుకో డబ్బులు లేక అదే ఏదో నువ్వు ఇచ్చేది ఎవరికి మనుషులు కాదు, నువ్వు ఇచ్చేది సేవలు కాదు. నువ్వు ఎప్పుడైతే సేవకి ఇచ్చారని అనుకుని ఇస్తావో నువ్వు లక్ష కోటి రూపాయలు ఇచ్చిన జీరో. దేవుడు ఇస్తున్నావు, దేవుడు చేస్తున్నావు, దేవుడు ఇవ్వాలి, నువ్వు దేవుడికి ఇస్తేనే దేవుడికి ఆశీర్వదిస్తావు. కాబట్టి మన సంఘం ప్రజలు అప్పులు ఇచ్చే సంఘంగా ఉండాలి, దేవుడికి అక్షరంగా ఇచ్చే సంఘంగా ఉండాలి. ఎక్కడికైనా ఇస్తాం, శ్రీలంక ఉంది, ఎక్కడైనా సరే ఓపెన్ చేసిన గివ్ ఇచ్చారు దీపిగా ఇస్తేనే మనకు వస్తుంది. ఇవ్వకుండా ఏంటి మీరు మొక్క అమ్మో నాకు ఒక మొక్క ఉంది కదా అని చెప్పి రూమ్లో వెళ్ళేదనుకో ఏమవుతుంది, ఏమవుతుందమ్మా? రూమ్లో వెళ్ళిపోతే ఎండిపోయి చచ్చిపోతే కట్టే దాంట్లో క్లోజ్ అయిపోయి అలాగే నీ పొడలు నువ్వు దాచిపెట్టి నువ్వు తిరిగావుకో నువ్వు ఆశీర్వాదం ఏమన్నావు, రేపు ఏమన్నావు. కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి ఆ సంఘం ఇచ్చే సంఘంగా ఉండాలి. ఈ సంఘంకి కాదు, వివిధ సంఘాలకు ఇచ్చే సంఘంగా మన సిద్ధపడాలి. అయ్యారు మనం పాస్ గారికి ఎవరైనా పేదవాళ్ళని ఇవ్వండి అని చెప్పాలి. ఆ సంఘంలోకి ఎత్తున్నాం, ఆ చర్చ 2-3 సేవకులకి వాడికి బాగా తెలిసిన కొంచెం ఆర్థికంగా దిగజారిన సేవకులకి సహాయం చేస్తున్నాం. నాకు తెలుసు ఎలాగంటే మా విశ్వాసం వచ్చి దగ్గర పాస్ గారికి పాస్ గారికి మనం ఇచ్చేటట్టుగా ఉండాలి. మీకే కాదు, మీ సాధనకే కాదు, వివిధ రకాలైనటువంటి సాధనలు ఇచ్చే సంఘంగా ఉండాలి, అనేక కార్యాలు చేసే సంఘంగా ఉండాలి. అత్యధికంగా దేవుని సన్నిధికి ఇచ్చే వ్యక్తిగా మనం ఉంటేనే దేవుని సన్నిధి అద్భుత కార్యాలు మనం చూస్తాం. ఏదో వచ్చి ఆదివారం వచ్చి ప్రార్థన చేసి పాటలు పాడి ఏదో ఆఫీస్ వెళ్ళిపోతే కాదు, బలమైనటువంటి రోషం కలిగిన వారు ఉండాలి, దేవుని కోసం వెచ్చించే వారిగా ఉండాలి, దేవుని కోసం పాత్రలే వారిగా ఉండాలి, దేవుని కోసం మనకు ఉన్నదంతా ఇచ్చేవారిగా ఉండాలి. చాలా విషయాలు ఉన్నాయి, అది చెప్తే ఇంకా ఎవరు ఇవ్వండి నేను చెప్పినట్టు ఉంటాను. చూడండి 116 కీర్తన 17 చూడండి, 116 116 కీర్తన 116 కీర్తన 17 చూడండి. నీ కృతజ్ఞతార్పణ అర్పించను, యెహోవా నామమున ప్రార్థన చేశాను. హల్లెలూయా హల్లెలూయా. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించను. దేవుని సన్నిధిలో దేవుని భక్తుడు అంటున్నాడు కృతజ్ఞతార్పణ అర్పిస్తాను. ఏమంటే ఎంతమంది కృతజ్ఞతార్పణ ఇస్తున్నారండి? దేవుడు చిన్న ఎంతమంది ఇస్తున్నారు? దశంభాగం కాబట్టి కట్టి ఇచ్చేద్దాం. 1000 రూపాయలు అయితే ఎంత దశంభాగం, 10,000 అయితే 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు అయితే 1,00,000 రూపాయలు 10,000 ఇచ్చామనుకో మాకు 10,000 ఉంటుంది. అప్పుడు మాత్రం తగ్గిపోతాం. ఓకే 50 అయితే ఖచ్చితంగా ఇస్తావా? దేవుడు మాకు ఉన్నదని దేవుడు చేస్తాడు. నాకు తెలిసి ఒక సహోదరుడు అది సైడ్ చూడు, నాకు తెలిసి ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు ఏం చేశాడంటే దేవుడు రెగ్యులర్గా ఇస్తున్నాడు, రెగ్యులర్గా ఇస్తున్నాడు, అలా ఇస్తున్నాడు, ఇస్తూ 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 దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక బిజినెస్ పెట్టడానికి హల్లెలూయా హల్లెలూయా. పెద్ద బిజినెస్ పెట్టేటట్టుగా దేవుడు అద్భుతం చేశాడండి. అలాగే నీవు నేను మనందరం కూడా ఇచ్చేటట్టుగా ఉండాలి. అప్పుడు దేవుడి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి సోదరి సోదరులారా ప్రార్థించండి, దేవుడికి ఇవ్వండి, దేవుడికి ఆరాధన చేయండి. లాస్ట్ ఒక మాట చెప్తున్నాను, దేవుని సన్నిధిలో సంఘము దేవుని సేవకుడికి లోబడి సంఘంగా ఉండాలి. దేవుడికి ఎవరో లోబడతారు, దేవుడి సేవకుడికి కూడా లోబడతారు. దేవుడి సేవకుడు ఏం చెప్తే అది మనం చేయాలి. ఫిబ్రవరి రాసిన పత్రిక 13:17 చూడండి. నేనేం మామూలు మాట్లాడుతున్నాను, అన్ని విషయాలు కూడా మీకు వాక్యం నుంచి చూపిస్తాను. ఫిబ్రవరి రాసిన పత్రిక 13వ అధ్యాయం 15
మీ ఆత్మలను కాల్చున్నారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, మీ పైన నాయకులకు లోబడి, మీ సేవకుడికి మీరు లోబడి ఉండాలి. ఎవరో వేరే సంఘం కాదు, వేరే సంఘానికి వేరే సేవకులు కాదు. ఈ రోజులు ఏం చేస్తున్నారంటే అసలు సంఘం అసలు పాస్టర్ గారు తీసి వేరే పాస్టర్ గారికి మన చర్చ్ ఫస్ట్ మన చర్చ్ సేవకుడికి ఒబీడియంట్గా ఉండాలి. మన సేవకుడు మాట నమ్మాలి. ఏదో చేశారు ఏదో చెప్పారనుకోండి ఖచ్చితంగా చేస్తారు. అందులో మీ సేవకుల కోసం నాకు బాగా తెలుసు. మీ సేవకులు ఏదైనా ఒక మాట చెప్పారనుకో, 10 రూపాయలు తెండి అంటే 20 రూపాయలు తెస్తారు. ఆయన 10 రూపాయలు వేసుకుంటారు. 10,000 రూపాయలు ఇచ్చే ఉంటాడు అయ్యారికి, 20,000 సామాన్ తీసుకొచ్చి అప్పేస్తారు. మాకు తెలుసు. మా యూపీఎంలో పాస్టర్ గారు ఒక 10,000 రూపాయలు ఇచ్చాం అయ్యారికి. అయ్యారు గిఫ్ట్ కావాలంటే 20,000 రూపాయలు గిఫ్ట్ తెచ్చి మాకు ఇచ్చారు. ఏమంటే అయ్యారంటే నేను ఇచ్చాను కదా తీసుకుంటాను. చాలా నమ్మకమైన సాగు సార్. సహకరించండి, ప్రార్థించండి, ప్రోత్సాహపరచండి. అయ్యా మీకు మేము ఉన్నామండి, పదండి స్టార్ట్ చేద్దాం అని ఎంకరేజ్ చేయండి. ఈ రోజుల్లో మీ సంఘంలో మీరే ప్రోత్సాహపరచాలి. కాదు ఎక్కడి నుంచి ఎవరో ఎదుగుతారనుకోండి, మన సంఘం మనమే ఇస్తాం. మన సేవకులు మనమే ఎదుగుతారు. మనకి ఏదైనా ఇంట్లో ఉంటే మా సేవకులు ఉన్నారు లేదో మనం ఆలోచిస్తాం. ఆ సంఘంలో ఒక చర్చ్ ఉన్నాం, ఒక విశ్వాసం ఉన్నాం. ఆవిడ ఎప్పుడు నాన్ వెజ్ వండినా సరే ఖచ్చితంగా తీసుకొచ్చి ఎందుకమ్మా తీసుకొచ్చుకుంటూ లేదా మీకు ఇవ్వాలని చెప్పి ఏదైనా పక్షాలు అనేది కొనాలనుకో ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తాం. కాబట్టి మీరు చెప్తున్నారా ప్రేమించండి. దేవుడి సంఘం మీ పైన నాయకులు ఉన్నవారిని మీరు ప్రేమించాలి. ఎప్పుడైతే అలా ప్రేమించే వాళ్ళు ఉంటారో వాళ్ళతో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. సంఘము 4 రకాలైన విషయాలు చెప్పారు. ఏంటిది? సంఘము ప్రార్థించే సంఘంగా ఉండాలి. రెండోది ఆరాధించే సంఘంగా ఉండాలి. మూడోది దేవుడికి సంఘం ఇచ్చే సంఘం ఉండాలి. ఎవరికి? దేవుడికి ఇవ్వాలి. అలాగే వివిధ రకాలైన సంఘాలు కూడా అనేక మంది ఇచ్చే సంఘంగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం ఇస్తేనే మనకు దేవుడు ఇస్తాడు. ఇచ్చిన వారు ఎప్పుడు తప్పలేదు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు. దేవుడు ఇస్తలేము, అద్భుతం చేస్తున్నాం, నరకలు చేస్తున్నాం. నువ్వు ఇవ్వండి, మీరు చెయ్యండి, అద్భుతాలు జరుగుతాయి. నిజంగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. నా జీవితంలో నేను చెప్తే అది స్టోరీ ఉంది. దేవుడు ఎలా నడిపిస్తున్నాడో నాకు తెలియదు. చాలా అద్భుత కార్యాలు, చాలా ఆశ్చర్యకారం జరుగుతాయి. దేవుడికి ఇస్తే కూడా మొదలుపడ్డది. నువ్వు ఫస్ట్ ఇవ్వాలి. దేవుని కోసం నువ్వు ఉపయోగించాలి. నీ పనులంతా వాడియా దేవుని కోసం. హల్లెలూయా. దేవుని కోసం నువ్వు కానీ విడిచిపెడితే దేవుడు నీకు రెండంతా ఆశీర్వాదాలు దేవుడు. అలాగే 4వ మాట ఏం చెప్పాడు? సేవకులకు లోబడే సంఘంగా ఉండాలి. సంఘము దేవుడి సేవకులకు లోబడే సంఘంగా ఉండాలి. సంఘం ప్రార్థించే సంఘంగా ఉండాలి. మన సంఘం ఆరాధించి దేవుడు స్తుతించే సంఘంగా ఉండాలి. మన సంఘం దేవుడి సన్నిధిలో కానిపించే సంఘాలుగా ఉండాలి. అలాగే మన సంఘం దేవుడి సేవకులకు లోబడేటట్టుగా ఉండాలి. కాబట్టి అది ఉండేటట్టుగా మనం ప్రార్థించున్నాం. అందరు కళ్ళు వస్తున్నాయి. దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి. అందరు కళ్ళు వస్తున్నాం. ఒక్క నిమిషం దేవుడి సన్నిధిలో అందరూ వేసుకుని ఒకసారి అందరూ వేసుకున్నాను ఒకసారి ప్రార్థించాం. ఎవరంటే చూడటం కళ్ళు వస్తాయి. దేవుడి సన్నిధిలో ప్రార్థించండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం దేవుడి సన్నిధిలో ప్రార్థించండి. ఒక్క నిమిషం ప్రార్థించండి. థ్యాంక్ యూ. అందరూ కూడా ప్రార్థించండి. ప్రార్థించండి. అందరూ కళ్ళు గట్టిగా దేవుడి సన్నిధిలో ప్రార్థించండి.